రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 8 ఏళ్ల పాటు విశేష సేవలందించిన డాక్టర్ ఛత్రప్రకాష్కి ఆసుపత్రి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి 8 సంవత్సరాల పాటు నిస్వార్థ సేవలందించిన డాక్టర్ ఛత్రప్రకాష్ కమ్మపల్లికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని నర్సులు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన అందించిన సేవలను, రోగుల పట్ల ఆయన చూపిన అంకిత భావాన్ని సిబ్బంది గుర్తు చేసుకున్నారు. డాక్టర్ ఛత్రప్రకాష్ మాట్లాడుతూ ఇక్కడ పనిచేసిన 8 ఏళ్ల అనుభవం మరువలేందని అన్నారు. ఏదైనా కానీ మనం కొత్త ప్లేస్కి పోతే కొంచెము మన అడ్జస్ట్మెంట్స్కే కొంచెం టైం పడుతుంది. సేమ్ నాకు కూడా ఇట్లనే ఉండింది ఇక్కడ. అంటే కొత్త అనమాట ప్లేసు, ప్లస్ పాపులేషన్ ఎక్కువ. ఇది నేను మధు సార్ అని ఇంకో సారు వర్క్ చేసేవాళ్ళం. మధు సారు నాతో పాటు 2.5 సంవత్సరం పనిచేసి వెళ్ళిపోయారు. సార్ కూడా చాలా కష్టపడి వెళ్ళారు. నేను ఒక్కడే కొంచెం హ్యాపీగా వెళ్ళానేమో ఇక్కడ. మధు సార్ కూడా కొంచెం బాధలంటే ఇది పెద్ద పిఎస్సి, ఎవరికైనా బర్డెన్గా ఉంటుంది. మనకి పీపుల్స్ కానీ విలేకరులు అందరూ కానీ మనకు కోఆపరేటివ్గా బాగానే చాలా హెల్ప్ చేశారు. మనకి జర్నలిస్టులు కానీ, మన యొక్క పొలిటీషియన్స్ కానీ ఎవరు కానీ మనకి హామ్ చేసి ఇది చేసేది లేదు. నేను మిమ్మల్ని ఎంతో కొంతమందిని ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ అందిలేదని కొంచెం అచ్చిండొచ్చు, లేదంటే మీరు నేర్చుకోవాలని నేను కొంచెం చెప్పిండొచ్చు. యాక్చువల్గా నేను మొన్న మా పిఎస్సిలో కూడా మొన్న మీటింగ్ జరిగింది. ఏఎన్ఎంస్ ఎంఎల్హెచ్పి ట్రైనింగ్ లాగా జరిగింది, జూమ్ జరిగింది. నేను చెప్పాను, వాళ్ళు చూడండి నేను వచ్చేసినా కూడా వాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు. మనకన్నా వాళ్ళు వెనకానే పర్సంటేజ్లు ఉంటాయి. నేను వచ్చాను, నేను వచ్చి 1.5 month అవుతుంది, మీరేం ఇంకా ఇంప్రూవ్ చేసుకోలేదని నేను మొన్నే మా వాళ్ళకి చెప్పాను. అక్కడ అంతా తక్కువ పాపులేషను. యాక్చువల్గా పాపులేషన్ ఆడంతా 2000 అంతే ఉంటుంది. ఇక్కడ మనకి ఒక 3 సచివాలయాలమో అంతే ఉంటుంది, 2015. అక్కడ ఆల్మోస్ట్ అన్నీ అట్లే ఉంటాయి. మనలాగా 5000 8000 అట్లా ఉండదు. ప్లస్ అక్కడ మైగ్రేషన్స్ ఎవరు ఉండరు మనలాగా. అంతా ఉండేది ఫ్యామిలీలు ఉంటాయి. అంతా యూఎస్లో అట్లా ఇట్లా సెటిలర్సే ఉంటారు. వాళ్ళు ఓన్లీ ముసలోళ్ళు మాత్రమే ఉంటారు పల్లెల్లో. హౌసెస్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. హౌసెస్ అన్నీ అలాంటి ప్లేస్ అది కంపల్లి. కాబట్టి ఈడ బాగా వర్క్లోడ్ ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఓపీ కూడా ఆల్మోస్ట్ 150 to 200 ఓపీ వస్తుంది. ఇట్లాంటి చోట సర్వీస్ చేస్తే మన నేమ్ కూడా వస్తుంది. యాక్చువల్గా మన నేమ్ మనం ఎప్పుడైతే మనం బాగా పనిచేస్తామో మన నేమ్ కూడా బయట వస్తుంది. మనల్ని ఎవరు గుర్తించిన అవసరం లేదు, మన పబ్లికే గుర్తిస్తారు మనల్ని. మన యొక్క నేము ఆ సార్ ఉన్నాడు పోయినాడు అనేది ఒక, లేదంటే ఆ మునింది వెళ్ళింది అనేది ఆ నేమే వస్తుంది మనకి. అది నా ఇది. నేనైతే ఆల్మోస్ట్ 9 to 4 ఉంటాను. ఇక్కడైనా కూర్చుంటాను, ఎక్కడైనా కూర్చుంటాను నేను నా ఉద్యోగంలో. ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అది మనం 9 to 4 కూర్చొని మనం చేసుకొని పోవాలనేది.